చంపిన వాళ్ళు ఊర్లో తిరుగుతూ బాధితుల్ని బెదిరించే పరిస్థితి వచ్చారు. ఈ రోజే చూశాను చీరాల నియోజకవర్గంలో ఇరుపరపాలెంలో ఈరోజు చూస్తే ట్రాక్టర్లో ఇసుకలో ఒక శవం. మొన్నే మీరు చూశారు ఒక ఎమ్మెల్సీ ఒక ఎస్సీని చంపి డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి వచ్చాడు. నేను ఈ విషయాలన్నీ చూసిన తర్వాత ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు నేను చెప్పింది ఒక్క ఛాన్స్ వాళ్ళని నమ్మద్దండి, మిమ్మల్ని దోచేస్తాడని చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తల మీద చెయ్యి పెడతాడు, బుగ్గలు నిమర్తారు, ముద్దులు పెడతారు, మోసపోవద్దని చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడేమైంది? గుద్దులే గుద్దులు, పిడిగుద్దులు. అంటే ఇంకో పక్క ఒక్కసారి మీరు చూడండి, ఎవరైనా కరెంటు తీగలు పట్టుకుంటారా ఒక్కసారని మోసపోవద్దని చెప్పాను. అయినా కూడా నేను చెప్పింది నా కోసరం కాదు. నేను అప్పటికే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, మళ్ళీ వస్తే ముఖ్యమంత్రి పదవిని బాధ్యతగా తీసుకునే మేము, వాళ్ళు మాత్రం పదవిని వ్యాపారంగా చేసుకుని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు. నేను ఆ రోజు ఆ మాట కూడా చెప్పాను. ఇంకో పక్క జగన్ వస్తే పోలవరం పూర్తి కాదు, 72% పూర్తి అయిపోయింది. మీ కృష్ణా డెల్టాకి ఆ రోజు పట్టెసీమ పూర్తి చేసి